దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత కాలమంతా మనం ఊహించుకున్న దానికంటే, కోరుకున్న దానికంటే ఉన్నత స్థితిలో మనల్ని ఉంచిన ఆ దేవాది దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ఈ నూతన ఉదయంలో కూడా మనందరిని సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని నూతనంగా మనందరి మీద కుమ్మరించారు. ప్రియులారా, మన ఈరోజు పరిస్థితిని, మన వ్యక్తిగత జీవితాన్ని మనం చూసినప్పుడు ఎన్నెన్నో నిరాశలు, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కొన్ని పరిస్థితులను ఈరోజు మనం ఎదుర్కోబోతున్నామంటే మన లోపల ఎంతో భయంగా ఉంటుంది. ఆ పరిస్థితిని ఎలా నేను ఎదుర్కోబోతున్నానో, ఆ పరిస్థితి గుండా ఎలా నేను నడవబోతున్నానో, ప్రియులారా, రకరకాల ఆందోళనల్లో మన జీవితము ఉన్నప్పుడు ఎప్పుడు ఆ పరిస్థితి మనకి ఎదురవుతుంది అంటే, ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుతున్నాం. దేవునితో మనకి సంబంధం లేకుండా మనం జీవిస్తున్నప్పుడు నిరాశ పరిస్థితులనే మన కళ్ళ ముందు ఉంటాయి. అప్పుడు దేవుని వాగ్దానములు మనకు గుర్తుకురావు, దేవుడు గుర్తుకురాడు, దేవుడు ఇచ్చిన ఏ మంచి పరిస్థితులు కూడా మనకి గుర్తుకురావు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ప్రభువు నుండి మనం వేరు చేయబడి ఉన్నాము కాబట్టి సైతాను, దాని దూతలు ఈ లోకంలో మనల్లో ఉన్న అన్ని లోటుపాటులని అది మనకు చూపిస్తూ ఉంటుంది. అందుకని చూడండి, యోబు భక్తుడు 7వ అధ్యాయము 6-7 వచనాల్లో చెప్తున్నాడు, నా జీవితము శ్వాస వలె క్షణభంగురమైనది. ఇక ఏ మంచి జరుగుతుందని నాలో ఆశ లేదు. మంచిని చూస్తానని, ఇక నా కంటికి మంచి జరగబోతే అది నేను చూస్తానని నాలో ఏ ఆశ లేదు. చూడండి ప్రియులారా, ఒకప్పుడు దేవునిచే ఎంత గొప్పగా పొగడబడిన వాడు తన పరిస్థితిని తను చూసుకున్నప్పుడు అంత దైవ భక్తి గల వ్యక్తికే అలాంటి స్థితిని, నిరాశను, తన జీవితం ఇక అయిపోయిందా అన్నంత నిరాశలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు సాధారణ వ్యక్తులమైన మనము ఇంకా ఎంతగా ఆ నిరాశలో కూరుకొని పోయి ఉంటాం కదా. కానీ అలాంటి పరిస్థితులలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడా? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఆ పుట్టుకుంటువాన్ని మనం చూసినప్పుడు అతని పేరు కూడా వ్రాయబడలేదు, తల్లిదండ్రుల పేరు వ్రాయబడలేదు. తన జీవితంలో ఇంకెప్పుడైనా నడుస్తాడా అన్న ఆశ లేదు. ప్రతిరోజు అతడు బిచ్చం ఎత్తుకోవాల్సిందే, ప్రతిరోజు ఎవరో ఒకరు అతను మోసుకొని రావాల్సిందే. తనకు స్నేహితులంటూ ఎవరు లేరు, తనతో కొద్దిసేపు కూర్చునే వాళ్ళు ఎవరు లేరు. అంత నిరాశకరమైన పరిస్థితులలో ఏదైనా మార్పు జరుగుతుందని అతడు ఎప్పుడైనా ఊహించి ఉంటాడా? ఎజెకియేలు గ్రంథం 37వ అధ్యాయంలో కూడా చూస్తున్నాం, లోయ నిండా కూడా ఎండిన ఎముకలు, అస్థికలు ఉన్నాయి. ఆ ఎముకల్ని చూసినప్పుడు ఎవరైనా ఊహించేదేంటి? ఇక ఎప్పటికీ కూడా అవి ఎముకల్లాగానే ఉండిపోతాయి, అవి అస్థికల్లాగానే ఉండిపోతాయి అని ఆ లోయలో ఉన్న ఎముకల్ని చూసి అందరూ అంటారు. కానీ అవి ఒకరోజు ఒక గొప్ప సైన్యంలాగా మారుతుందని ఏ మనిషి అయినా ఆశాజనకంగా మాట్లాడగలడా? మనుషులంగా అది అసాధ్యం. కానీ దేవునికి అన్నీ కూడా సాధ్యమే. ఏ మనుషులైతే దేవునిచే నడపబడతారో, దేవుని ఆత్మచే నడపబడతారో, పరిశుద్ధాత్మ ప్రేరేపణలకు తమను తాము అప్పగించుకుంటారో, వారి ద్వారా దేవుడు ఈ లోకంలో తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని నెరవేరుస్తారు. ప్రియులారా, అసాధ్యమైనదని ఎక్కడెక్కడ మనుషులు అనుకుంటున్నారో దేవుడు సాధ్యమని తన ఆత్మచే నడపబడే వారి ద్వారా అది రుజువు చేస్తారు. కుంటివాడు ఇక తన జీవితంలో ఎప్పుడు నడుస్తాను అనుకొనని వాడి దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు పేతురు, యోహానులను నడిపించారు.
చిన్న ఆశ కల్పించారు. అప్పటి వరకు అతడు బిచ్చం ఎత్తుకునేటప్పుడు బిచ్చము వేసే వాళ్ళు అతనితో ఒక్క మాట మాట్లాడి ఉండరు. ఏదో వెయ్యాలి కదా అని ఏదో కొన్ని నాణెములు వేసి ఉంటారు. అతనితో మాట్లాడాలని ఎవరికి ఉత్సాహం ఉండదు. కానీ మొదటిసారి కావచ్చు తన కుటుంబం కానీ వేరే వాళ్ళు మా వైపు చూడుము అనే తనతో మాట్లాడడం మొదలుపెట్టారు. తనతో కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారని ఆశను కలిగించారు. వారు ఏదైనా ఇస్తారేమోనని ఆశతో వారి వైపు చూసినప్పుడు ప్రియులారా చూడండి, ఈ లోకానికి చెందినది మాత్రమే కాదు, పరలోకాన్నే తనకి అందించబోతున్నారన్న సత్యం అతనికి తెలియకపోయినా నజరేయుడగు యేసు నామములో నడువు అని దేవుని వాక్యాన్ని వాళ్ళు ప్రచురము చేశారు. మనము ఎజెకియేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఎజెకియేలు ప్రవక్తను తీసుకుని వెళ్ళి పరిశుద్ధాత్మదేవుడు ఇవి ఎప్పుడైనా ఇక జీవించగలవా అన్నప్పుడు అతడు ప్రవక్త అయినప్పటికీ కూడా అతనిలో ఏ ఆశ లేదు. నాకు తెలియదు, మీకే తెలుసు అంటున్నాడు. మన ప్రస్తుతము భవిష్యత్తు అన్నీ గతం అన్నీ ఎరిగిన దేవుడికి మనం ఎప్పుడు ఎండిన ఎముకల్లాగా ఉన్నామో, ఎప్పుడు నిరాశలో ఉన్నామో, ఎప్పుడు మనల్ని ఆశాజనకంగా చెయ్యాలో ఆ దేవుడికి బాగా తెలుసు. ఆ ప్రవక్తతో ప్రభు అంటున్నాడు, నువ్వు ఆ ఎముకలతో మాట్లాడు, నేను మీకు ఊపిరి పోసదను, మీకు కండరములు ఇచ్చేదను, నరములు ఇచ్చేదను, చర్మముతో మిమ్మల్ని అలంకరించదను. ప్రియులారా, దేవుని వాక్యంలో ఉన్న శక్తి ఎంత గొప్పది అంటే పదునైన 2 అంచుల ఖడ్గం కంటే కూడా పదునైనది దేవుని వాక్యం. అది చైతన్యపరుస్తుంది, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. జీవాత్మలు కలయు సంయోగ స్థానము వరకు, కీళ్ళు మజ్జ కలయు వరకు కూడా అది దూసుకొని పోగలదు. మనిషిలోని ఆలోచనలు ఆశలు మనుషులకు తెలియకపోవచ్చు, కానీ ఆ సృష్టికర్త అయిన దేవుడికి బాగా తెలుసు. ప్రియులారా, ఆ వాక్యాన్ని ప్రవక్త అయితే ఎజెకియేలు ప్రవక్త పలికాడు. అవన్నీ కూడా గొప్ప సైన్యంలాగా లేచాయి, కానీ వాటిలో ఇంకా ప్రాణము లేదు. పేతురు యోహాన్లు కూడా ఈ నజరేయుడగు యేసు నామములో లేచి నడువు అన్నారు, కానీ వాక్యము పలికారు, కానీ ఆ కుంటివాడు తనంతట తాను లేచి నడవలేకపోయాడు. వాగ్దానములు మన ఎదురుగా ఉండవచ్చు, కానీ వాటిని పేతురు యోహాన్లు నమ్మారు. కుంటివాడికి ఇంకా నమ్మకము రాలేదు కాబట్టి తనంతట తానే లేచి నడవలేకపోయాడు. కానీ వాగ్దానంలో ఉన్న దేవుని వాక్యంలో ఉన్న శక్తి ఎంత ఆశాజనకమైనదో, ఎంత ప్రోత్సాహాన్నిస్తుందో, ఎంతగా మనలో మన ఉనికినే మార్చివేస్తుందో. మనలోని మృత శరీరములకు ఆయన ఆత్మశక్తి ద్వారా, వాక్య శక్తి ద్వారా మనం నింపబడినప్పుడు ఎలా మనం జీవవంతులం అవుతామో, పేతురు భక్తుడు అతని చేతిని పట్టుకొని పైకి లేపినప్పుడు ఆ ప్రవచనము అతని జీవితంలో నెరవేరింది. అతను లేచి నిలబడ్డమే కాదు, గంతులు వేసుకుంటూ స్తుతిస్తూ అక్కడ అంతా కూడా దేవుని నామాన్ని ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా ఎంతో ఆశ కలిగింది. వీడు పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం, కుంటివాడుగానే ఉన్నాడు, వీడు ఒక రోజు లేచి నడుస్తాడని మనం ఎప్పుడు అనుకోలేదు, ఎంత గొప్ప కార్యం జరిగింది అని వాళ్ళందరి జీవితాల్లో వాళ్ళల్లో ఏమేమి లోపాలు ఉన్నాయో, వాళ్ళల్లో ఏమి అంగవైకల్యాలు మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నాయో వారందరిలో కూడా ఆశాజనకంగా మారిందేమో, వారి జీవితాల్లో కూడా మార్పు కలుగుతుందని ఆశ కలిగి ఉండవచ్చు. ఎండిన ఎముకలు సైన్యంలాగైతే మారాయి, కానీ ప్రియులారా, ఆత్మ ఇంకా ప్రవచనము ప్రాణము ఊదబడలేదు. కాబట్టి ప్రభు మరొకసారి ఎజెకియేలు ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, వాటిలో ఊపిరి ఊదుము అన్నప్పుడు ఆ ఊపిరి ఆ యొక్క ఎముకల్లో ప్రవహించినప్పుడు అవన్నీ కూడా జీవవంతమైన గొప్ప సైన్యంలాగా మారిపోయింది. నా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు,
అది ఇతరులు నీతో మాటలు ఆటలాడి నువ్వు ఇంకా ఇది చెయ్యలేవు, నీ వల్ల కాదు, ఈ ఉద్యోగం నీకు రాదు, నువ్వు ఈ పరిస్థితి నుంచి బయటికి రాలేవు అని మనుషులు మనల్ని చూసి మనుషులు మనకు ఆశ కలిగించారు ప్రియులారా. యోబు భక్తుడు అన్నీ కోల్పోయి వ్రణములతో ఉన్నప్పుడు అతని స్నేహితులు వచ్చి ఇంకా అతని మీద నేరమే మోపుతున్నారు, కానీ అతనిలో ఏ ఆశను కలిగించలేదు. నిరాశలో నిస్పృహలో ఉన్నప్పుడు దేవుడే స్వయంగా దిగివచ్చి యోబు భక్తునితో మాట్లాడి అతనిలో ఆశను కలిగించి అతని ప్రార్థన ద్వారానే తన స్నేహితుల మీద వచ్చిన ఆ నిందను తొలగించారు. నా ప్రియ సహోదర సహోదరి, ఇంకా మనుషుల వైపు చూస్తున్నామా? మనుషులు ఎవ్వరు కూడా మనకి ఏ ఆశను కలిగించరు, కానీ దేవుని ఆత్మతో నింపబడిన మనము, దేవుని ఆత్మతో నింపబడిన దేవుని సేవకుల ద్వారా మాత్రమే దేవుడు మన జీవితంలో మార్పును కలిగిస్తారు, ప్రోత్సాహాన్ని అందిస్తారు. కాబట్టి వాక్యాన్ని ప్రతిరోజు చదువుదాం, వాగ్దానాలను సొంతం చేసుకుందాం. వాగ్దానం మనకు బోధింపబడినప్పుడు దాన్ని విశ్వసించుదాం, మన జీవితంలో దాన్ని అనుభవించుదాం. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నాడు కీర్తనకారుడు ప్రభువా. ప్రతి క్షణము కూడా వాక్యాన్ని, వాగ్దానాలని తన ముందు ఉంచుకొని నడిచిన వాడు కీర్తనకారుడు. ఏ పరిస్థితులలో కూడా భయపడకుండా ప్రభువు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరు అని ముందుకు సాగిపోయాడు. అందరూ తనను వదిలివేసిన సమయంలో కూడా దావీదు రాజు ప్రభువా ఇంకా రాజుగా అభిషేకింపబడనప్పటికీ తన కుటుంబాన్ని కోల్పోయి తనతో ఉన్న వారందరినీ కోల్పోయినప్పటికీ కూడా తనతో ఉన్న సైన్యం, ఆ కొద్దిమంది స్నేహితులు తనని రాళ్లతో కొట్టాలని చూస్తున్నప్పుడు కూడా తనలో ఉన్న నిరాశను బయటికి రానివ్వకుండా ప్రభువా నీ యొక్క దేవుని భక్తి సేవకుల ద్వారా ప్రవచనం తెలుసుకొని ప్రభువా యుద్ధంలో విజయాన్ని సాధించాడు. మనుషులు నిరాశపరిచేవారే అని సత్యాన్ని తెలుసుకున్నాడు, కానీ ప్రభువు వైపు తిరిగి తను తాను బలపరచుకున్నాడు, ఆశతో నింపుకున్నాడని సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో మేము చదువుతున్నాం. మా ఈ రోజుల్లో కూడా ఎన్నో నిరాశపరిచే పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ కూడా ప్రభువా ప్రతిరోజు నీ ద్వారా మమ్మల్ని మేము ప్రభువా ప్రోత్సహించుకోవడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యము మన పాదములకు దీపమైనప్పుడు మనము మన చుట్టూ అంతా వెలుగుగా ఉంటుంది ప్రియులారా. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు ప్రభు మనతో ఉన్నారు.